ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కపుల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈ వీకెండ్ ఏం చేద్దాం అనుకుంటూ అలా హైవే మీద తిరుగుతున్నామండి. అలా రీల్స్ చూస్తుంటే కర్ణాటకలోని ఒక ఆత్మలింగం ఉంది, అది గోకర్ణలో ఉందని విన్నాం. అరే, ఇది మనం ఎలా మిస్ అయ్యాం అనుకుంటూ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. హైదరాబాద్ నుంచి 1000 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ. అసలు ఈ జర్నీ సాధ్యమా అనుకున్నాం, కానీ మన సూపర్ డ్రైవర్ ఉండగా ఇది సాధ్యమే కదా. అంతే ఫ్రెండ్స్, వెంటనే స్టార్ట్ అయిపోయాం. హైదరాబాద్ నుంచి గోకర్ణ రీచ్ అవ్వడానికి 2 రూట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వియా కర్నూల్ అండ్ అనంతపూర్, ఇంకొకటి వయా రాయచూర్ అండ్ హుబ్లీ. మనం ఈ రోజు అయితే రాయచూర్ అండ్ హుబ్లీ మీద నుంచి వెళ్ళబోతున్నామండి. చూస్తూనే కర్ణాటక బార్డర్కి అయితే వచ్చేసామండి మనం. ఈ బ్రిడ్జ్ అనేది తెలంగాణ స్టేట్ ని కర్ణాటక స్టేట్ ని విడదీస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన ఒక 10 కిలోమీటర్స్ కి రాయచూర్ అనే సిటీ వస్తుంది. అక్కడ నుంచి హుబ్లీ, అక్కడ నుంచి గోకర్ణ అనేది మనం వెళ్ళబోతున్నాం ఈ రోజు. మేము చూసినంతలో కర్ణాటక ఒక సైడ్ ఫుల్ గ్రీనరీ ఉంది, ఇంకో పక్క మొత్తం ఎడారి, అసలు ఎటువంటి పంట కూడా లేదు. అదే ఇంకో పక్క మంచి వాటర్ ఫాల్స్, ఫారెస్ట్, పెద్ద పెద్ద ఘాట్ రోడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే వాటర్ కోసం కూడా బిందులతో కొట్టుకుంటున్నారండి. మనం ఇప్పుడు రాయచూర్ నుంచి హుబ్లీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది హైవే అంట. ప్రతి ఒక్క కిలోమీటర్ కి 10 స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి. ఇక్కడ లోకల్స్ అయితే బైక్ మీద వచ్చి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎవ్వరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో అవ్వడం లేదు. టెంపరేచర్ 38 డిగ్రీస్ ఉంది గైస్, చాలా దారుణంగా ఉన్న ఎండలు. మన కార్లో అయితే ఫుల్ గా ఏసీ పెట్టుకొని హాయిగా వెళ్ళిపోతున్నాం. మేమైతే కర్ణాటక వచ్చినట్లేదండి, ఏదో రాజస్థాన్ లో తిరుగుతున్నట్టుంది మాకైతేనే. నిజంగా అసలు ఒక్క పంట అంటే ఒక్క పంట కూడా లేదండి. రెండు మిల్స్ కనిపిస్తున్నాయండి మీకు. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ అయితే 85 రూపీస్ ఉందండి ప్రజెంట్. మనకి 96 రూపీస్ ఉంది తెలంగాణ. అయితే 85 ఉంది. మనం అయితే హుబ్లీ క్రాస్ అయిపోయాం ఫ్రెండ్స్. చూసారా ఈ రోడ్ అంతా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో? ఏమైంది అని చూస్తుంటే మొత్తం ఎడ్ల బండ్లండి. ఎటు చూసినా ఎడ్ల బండ్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో పెద్ద ఎద్దుల పోటీలు జరుగుతున్నట్టున్నాయి గైస్. అందుకే రోడ్డు మొత్తం వీళ్ళే బ్లాక్ చేశారు. ఎక్కడ ట్రాఫిక్ అయితే కదలనివ్వట్లేదు. ఎటు చూసినా ఎద్ల బండ్లే కనిపిస్తున్నాయి. ఇది డబుల్ లేన్ రూట్ గైస్. అయితే ఒక సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి, ఇంకో సైడ్ నుంచి వెళ్తాయి. బట్ ఇక్కడ మొత్తం వన్ వే అయిపోయింది. పాపం ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వస్తున్నారు. పాపం అండి, ఎంత నారో రూట్ ఉందో చూసారా? ఫైనలీ మనమైతే గోకర్ణ రీచ్ అయిపోయాం గైస్. ఆకలేస్తుందని మంచి చికెన్ బిర్యానీ అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయిందని నైట్ ఇక్కడే స్టే చేసాం గైస్. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. రేపు మార్నింగ్ అయితే మనం ఇక్కడ నుంచే టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. సో నైట్ కి ఫుల్ గా రెస్ట్ తీసుకొని పొద్దున్నే ఫ్రెష్ గా అయితే వెళ్ళిపోదాం గైస్. అదిగోండి, ఆ పొట్టేసుకొని వీడియో తీస్తున్నారు కదా, ఆయనే మా శ్రీవారు. గుళ్ళోకి ప్యాంట్స్ అండ్ ట్రౌజర్స్ అయితే నాట్ అలౌడ్. చాలా స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ అయితే ఉంది. లేడీస్ కి శారీస్ ఆర్ చుడిదార్ విత్ దుపట్టా. అదే జెంట్స్ కి అయితే పంచె అండ్ కండువా. ఎలాగో గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పి సరదాగా గూగుల్ ని గుడి చరిత్ర గురించి అడిగాం ఫ్రెండ్స్. అదైతే ఇలా చెప్పింది. హే గూగుల్,
టెల్ మీ ద హిస్టరీ ఆఫ్ గోకర్ణ టెంపుల్. పరమశివుని భక్తుడైన రావణాసురుడు ఓ రోజు తన తల్లి కోరిక మేరకు శివుని ఆత్మలింగం తెస్తానని శపథం చేసి తపస్సుకు వెళతాడు. భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాడు. అదే సమయంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణు వద్దకు నారద ముని వెళ్తాడు. రావణుడి మనస్సును మార్చాలని మహావిష్ణువుని ప్రార్థించాడు. మహాశివుడు ఆయనకు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. విష్ణు మాయచేత రావణాసురుడు మహాశివుని ఆత్మలింగాన్ని అడగడానికి బదులు పార్వతీదేవిని అడిగాడు. వెంటనే మహాశివుడు అంగీకరించి పార్వతీదేవిని రావణాసురుడికి పార్వతీదేవితో సహా రావణాసురుడు అయ్యాడు కనిపించాడు. మహాశివుడు నిజమైన పార్వతీదేవిని ఇవ్వలేదని మహాకాళిని ఇచ్చారని రావణాసురుడికి చెప్తాడు. అసలు పార్వతీదేవి పాతాళంలో ఉందని తెలుపుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి కాళిక అవతారంలో రావణాసురుడికి దర్శనమిస్తుంది. రావణాసురుడు అక్కడ మండోదరిని పార్వతీదేవిగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు. తల్లి మహాశివుడి ఆత్మలింగం తెచ్చావా అని అడిగింది. రావణాసురుడికి అర్థమైంది. దీంతో ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించాలని ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా భక్తి శ్రద్ధలతో మళ్లీ తపస్సు చేశాడు. ఇచ్చాడు. ఆయన తపస్సును మెచ్చుకున్న మహాశివుడు ప్రసన్నమయ్యాడు. మళ్లీ ప్రత్యక్షమై ఏం వరం కావాలని రావణాసురుని అడిగాడు. తనకు ఆత్మలింగం ఇవ్వాలని రావణుడు మహాశివుని ప్రార్థించాడు. అంగీకరించి పరిస్థితుల్లో ఆత్మలింగాన్నిస్తూ దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదని, ఆత్మలింగాన్ని నేలపై పెడితే దానిలోని అన్ని శక్తులు మళ్లీ తనకే వచ్చేస్తాయని మహాశివుడు చెప్పాడా. రావణాసురుడు సంతోషంగా ఆత్మలింగాన్ని తీసుకుని లంకా పట్టణానికి బయలుదేరుతాడు. ఆత్మలింగాన్ని రావణుడు తీసుకొస్తున్నట్లు నారద మునికి తెలిసింది. దాన్ని శక్తితో రావణాసురుడికి వస్తే భూమండలాన్ని సర్వనాశనం చేస్తాడని భావించాడు. రావణాసురుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేస్తాడని గణేశుడికి తెలుసు. రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయంలోనే ఆయన నుంచి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రచించాడు. గణపతి చిన్న పిల్లవాని వేషంలో రావణుడికి మార్గం మధ్యలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. అడ్డుగా బాల రూపంలో వచ్చిన వినాయకుడిని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. 3 సార్లు పిలుస్తానని, అప్పటికి నీవు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశం ఇవ్వని వినాయకుడు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటన కోపగించుకున్న రావణాసురుడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడిపోతుంది. అక్కడ సబ్జేశ్వర లింగం గెలుస్తుంది, ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం మెలుస్తుంది. పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామి వారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణలో వేలుస్తుంది. మీ కుప్ప ఎలా తయారవుతుందో తెలుసా ఫ్రెండ్స్? సముద్రపు నీళ్ళని తీసుకొచ్చి ఇలా గుంటల్లో స్టోర్ చేసి వాటిని ఎండబెడతారు. అవి ఫైనల్లీ అలా ఉప్పు గుట్టల్లో తయారవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఆ కార్నర్లో, అదంతా సాల్ట్ ఫ్రెండ్స్.
వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.